నందు ప్రియమైన వాళ్ళు ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనములు. ఈ ఉదయకాలంలో కలువరి కృపాసనం మీదకు మిమ్మల్ని ఆహ్వానించుచున్నాను. సంఖ్యాకాండము 28వ అధ్యాయము 26వ వచనంలో, మరియు ప్రథమ ఫలములను అర్పించు దినమున అనగా వారముల పండుగ దినమున మీరు యెహోవాకు క్రొత్త పంటలో నైవేద్యం తెచ్చినప్పుడు మీరు పరిశుద్ధ సంఘముగా కూడవలను. నాడు మీరు జీవనోపాధి అయిన పనులేమీ చేయకూడదు. దేవుడైన యెహోవా మోషేకు దినదినం అర్పించవలసిన బలి, విశ్రాంతి దినమున అర్పించవలసిన బలి, నెలకు అర్పించవలసిన బలి, తర్వాత సంవత్సరం మొదటి నెల 14వ దినమున పస్కా పండుగను ఆచరించే విధానం చెప్పిన తర్వాత ప్రథమ ఫలములు అర్పించే దినమును కూడా ఆచరించాలని, ఆ దినమును కూడా అందరూ కూడా దేవునికి నైవేద్యము క్రొత్త పంటలోనిది తీసుకుని రావాలని, జీవనోపాధి అయిన పని ఏది కూడా చేయకుండా దేవునికి ఇంపైన సువాసన గల దహన బలిగా 2 కోడిదూడలను, 1 పొట్టేలును, ఏడాదివైన 7 మగ గొర్రె పిల్లలను మరియు వాటితో సరిపడా నూనెతో కలపబడిన 9 పిల్లల్లో 10వ వంతులను దేవుడు నియమించిన ప్రకారం తీసుకుని వచ్చి దేవునికి దహన బలిని నైవేద్యమును వాటి పానార్పణములుగా అర్పించినప్పుడు అవి నిర్దోషంగా ఉండవలసినవి చూసుకోవాలని ప్రభువు జ్ఞాపకం చేశాడు. ఇటు విధంగా దేవునికి బలి అర్పించినప్పుడు ప్రథమ ఫలములను దేవుడు ఆజ్ఞాపించిన విధంగా ఇవన్నీ ఆచరించినప్పుడు దేవుడు తన సన్నిధిని వారికి తోడుగా ఉంచి వారిని ముందుకు నడిపించాడు. ఆమేన్.